తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధ్యక్షులు విజయ్ గారికి దినదిన గండం లెక్క గడుస్తూ ఉంది. ఎందుకంటే తను గెలిచినప్పటి నుండి ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత కూడా తన పరిస్థితి కొంత ఆందోళనగా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రమాణ స్వీకరణ చేసే సమయంలో కూడా రాష్ట్ర గీతాన్ని చివర్ల పాడేదాన్ని కూడా లెఫ్ట్ పార్టీలు ఖండించాయి. వీటిపైన కూడా టీవీకే మంత్రి అర్జున్ కూడా స్పందించారు. అది మేము కావాలని చేసింది కాదు, అధికారుల కొంత లోపం వల్లనే జరిగిందన్నట్టుగా సమాధానం చెప్పారు. అయితే ఇది లెఫ్ట్ పార్టీలకు కూడా కొంత సంబంధించిన వివాదం. ఈ వివాదాన్ని కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం టీవీకే పార్టీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకరణ అయితే కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్యే యొక్క ప్రమాణ స్వీకరణ తర్వాత రేపు బల ప్రదక్షిణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే 120 మంది ఏదైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఇటు విజయ్ గారు ఏదైతే గవర్నర్కి ఒక లిస్ట్ ఇవ్వడం అయితే జరిగిందో, అయితే రేపు ఆ 120 మంది అదే స్టాండ్ మీద ఉంటారా, లేక వేరే పార్టీకి మద్దతు కానీ లేకుంటే ఆ టీవీకే పార్టీకి అసలు మద్దతు ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనేది కూడా మళ్ళీ కొంత ఉత్కంఠగా రేపిస్తూ ఉన్న టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీవీకే అధ్యక్షులు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు, సీఎంగా అని ఒక హోదాలో ఉన్నారు. అయితే ఆయనకి సంఖ్యాబలం అనేది కూడా ఇక్కడ కీలకంగా మారిపోతూ ఉంది. అసెంబ్లీలో తనకున్న బలాన్ని నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు విజయ్ గారి చేతిలో ఉంది. ఆ బాధ్యత నెరవేర్చుకోకుండా మరి సీఎంగా కంటిన్యూ అవ్వడం కూడా కొంత కష్టం అని కూడా చెప్పచ్చు. 120 స్థానాలు ఇప్పటికే అటు మజిలీ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇటు లెఫ్ట్ పార్టీ, అటు సిపిఐ, సిపిఎం, మరి వీసీకే పార్టీలు కావచ్చు, ఈ అన్ని పార్టీలు కూడా ఏదైతే మద్దతు ఇస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మద్దతు కూడా విజయ్ గారు స్వయంగా వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి కూడా కోరడం జరిగింది. ఇదంతా మరి తెర వెనకాల జరిగిన అంశాలైనప్పటికీ కూడా రేపు మాత్రం బల ప్రదర్శనలో మరి 120 మంది మద్దతు దొరుకుతుందా లేదా అనేది కూడా కొంత కష్టంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అటు డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, ఆ రెండు పార్టీలు కూడా దాదాపుగా కొంత రాజకీయ కుట్రలు చేస్తూనే ముందు నుండి కూడా చేసుకుంటూనే వస్తూ ఉన్న తరుణం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు డిఎంకే మాత్రం క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒక 6 నెలల దాకా ప్రభుత్వాన్ని విజయ్ గారికి నడిపించాలని కోరుకుంటున్నాం. తర్వాత ప్రజలకు సంబంధించిన ఏవైతే వాళ్ళు ఇస్తాన్న హామీలు ఏవైతే ఉన్నారో అవి నెరవేరకపోతే మేము ఖచ్చితంగా ప్రజల స్థానంలో ఉండి కొట్లాడతామని కూడా స్టాలిన్ గారు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అన్న డిఎంకే కూడా అదే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రజల పక్షంలో ఉంటాం, మేము సీఎం అభ్యర్థిని కానని కూడా పళని స్వామి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే కొంతమంది మాత్రము ఇటు డిఎంకే పార్టీలో, అన్న డిఎంకే పార్టీలో, ఆ రెండు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొంత టీవీకేకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళ యొక్క మీటింగ్లకు వాళ్ళు కొంతమంది దూరంగా ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అన్న డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సమావేశానికి, అంటే పార్టీకి సంబంధించిన సమావేశానికి కొంత దూరం ఉన్నారనే వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి. ఆ 6 కూడా టీవీకేకి మద్దతు ఇస్తారనే బలమైన గాలులు అయితే వీస్తూ ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే కనుక జరిగేది ఉంటే మరి ఏదైతే టీవీకే అధ్యక్షులైన విజయ్ గారికి భారీ మద్దతు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా కాదని తనకు ఏదైతే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్ణయంలో ఏదైనా మార్పు వచ్చిందంటే మళ్ళీ ప్రమాదంలోకి విజయ్ వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే రేపే ఈ యొక్క అంతిమ తీర్పు అయితే ఉండబోతా ఉంది. రేపు అసెంబ్లీ వేదికగా మరి బల ప్రదక్షిణ అయితే ఉండబోతా ఉంది. వాళ్ళ యొక్క బలాలు ఎంత, అధికారంలో ఉన్న పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు, ఏదైతే ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలు ఎటువైపు ఉన్నారు అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముమ్మాటికి విజయ్ గారు సేఫ్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయం కూడా అంటే అధికారికంగా ఇంకా డిక్లేర్ కావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. తన యొక్క బలం అనేది రేపు అసెంబ్లీ వేదికగా అధికారంగా డిక్లేర్ అయిన తర్వాతనే మన ఆయన యొక్క ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ గండం గట్టెక్తాడా లేదన్నది కూడా రేపటి వరకు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే సీఎం అయిన కాంచెలి ఆయనకి ప్రతి అంశం కూడా ఒక్కొక్క గండం లెక్క తను ఒక ఇబ్బంది లెక్కనే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి కూడా విజయ్ కూడా నిన్న అదే ప్రస్తావించారు. ప్రతి ఒక్క అంశం కూడా నన్ను బాధిస్తూ ఉంది, చాలా మంది కూడా నన్ను వేధిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టుగా తను చేసిన వ్యాఖ్యలు కూడా మనం అయితే చూసాము. ఈ తరుణంలో మరి రేపటి గండాన్ని మరి విజయ్ గారు గట్టెక్తారా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.